శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్నా, అలాగే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయం గురించి తెలుసుకోవాలన్నా పైన డిస్ప్లే అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. నమస్కారం గురుగారు, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, ఈరోజు శుభ అశుభ గడియల గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీరాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 25వ తేదీ గురువారం. ఈరోజు చతుర్దశి తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల వరకు, తదనంతరం పౌర్ణమి రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం 5 గంటల 8 నిమిషాల వరకు. అట్లాగే వర్జ్యం రాత్రి 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 43 నిమిషాల వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు. ఇక నిత్య అదృష్ట కార్యక్రమం సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 41 నిమిషం వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 32 నిమిషాల వరకు. నిత్య దైనందిక జీవితంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీపారాధన, దైవారాధన చక్కగా చేసుకుని ఈరోజు ప్రశాంత జీవన విధానం గడపాలని అదృష్టం భావిస్తోంది. మొదటి కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు రంగమ్మ అండి. రంగమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 అండి. 1980 10వ నెల 6వ తారీఖు అండి. 10వ నెల 6వ తారీఖు. టైం చెప్పండి. రాత్రి 12 నుంచి 1 గంటల లోపు అండి. ఓకేనండి, తప్పకుండా తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. 80లో పుట్టినటువంటి మంగమ్మ గారి అబ్బాయి, అవునండి. మీ అబ్బాయి యొక్క జాతక రీత్యా వారి అదృష్టం జూలై 17వ తేదీ నుంచి, అంటే శ్రావణ మాసంలో నుంచి మీకు అనుకూల కాలంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్థిరత్వ భావాలు కలగలేదనే చెప్పాలి. చేస్తున్న పని కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆర్థికంగా కుటుంబం కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. సో తప్పనిసరిగా మీకు జూలై 17వ తారీఖు నుంచి వచ్చేటువంటి మంచి సమయం అనుకూలంగా ఉంది. అంటే 80లో పుట్టిన వారికి చాలా మంది ముందుగానే పెళ్లిళ్ళు చేశారు, ఒక 2 ఇయర్స్ ముందుగానే. అలా చేయడం వల్ల కూడా కొంత వైవాహిక జీవితం కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అతనికి మంచి సమయం జూలై 17వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అంతవరకు వెయిట్ చేయండి. జూలై 17వ తారీఖు వరకు ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు తప్పనిసరిగా హనుమంతుని ఆరాధన చేయించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఈ రోజు విశిష్టత ఏంటండి? ఈరోజు చతుర్దశి వెళ్ళినటువంటి పౌర్ణమి. మరి పౌర్ణమి ఈరోజు రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. చాలామందికి ఈరోజు చంద్రగ్రహణం అనేది మనకు అనేక పంచాంగాలు, కొన్ని పంచాంగాలు దీన్ని ప్రమాణంగా తీసుకోకూడదు అని చెప్పున్నారు, కొంతమంది ప్రమాణంగా తీసుకోవచ్చు ఉన్నారు. సో ఎవరి విభేదాలు వారివి, ఎవరి విధానాలు వారివి. ఒకవేళ పాటించే వారికి, తులారాశి వారికి స్వాతి నక్షత్రంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది కూడా సూర్యోదయానికి పూర్వ సమయంలో, కొద్దిగా ఒక అరగంట ముందు వస్తుంది. సో దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నట్లయితే గర్భవతులు చంద్రగ్రహణాన్ని చూడవద్దు. టీవీలో కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ
చంద్రగ్రహణాన్ని వీక్షించవద్దు. గ్రహణ మోక్షకాలమైన తరువాత తప్పనిసరిగా తలస్నానం చేసి కత్తితో తరిగినటువంటి కూరలు తినకుండా సాధ్యమైనంత వరకు సాధారణంగా ఏదైనా పికిల్స్తో భోజనం చేయండి. సహజంగా చెబుతారంటే ఈ గ్రహణ సమయంలో ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడికి గ్రహణ మొర్రి ఏర్పడుతుంది, ఎక్కడ ఆ చేతులతో గోకవద్దు అంటారు. అటువంటి పనులు కూడా చేయొద్దు. సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటలకల్లా భోజనం చేసి పడుకోండి. ఉదయం 7 గంటలు నిద్ర లేవండి. లేచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి మీ యొక్క దోషాన్ని తొలగించుకోండి. యాక్చువల్ ఏంటంటే ఏ దేవాలయంలో కూడా దేవాలయాలు మూస్తున్నట్టుగా మనకి ఎక్కడ ప్రకటన ఇంకా రాలేదు. బహుశా సాయంత్రానికి ఏమన్నా రావచ్చేమో. కాబట్టి దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో పాటింపు ఉన్న వాళ్ళు తీసుకోండి. ప్రధానంగా తులారాశి వారికి, స్వాతి నక్షత్రం వారికి కొంత ఈ గ్రహణ దోషాలు కనబడతాయి. ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. సరిపోతుంది. గురుగారు, మరి అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పండి. ఈరోజు చిత్తా నక్షత్రంలో పుడుతున్నటువంటి వారు జ్ఞానవంతులై ఏకసంతాక గ్రహులై మంచి ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు. వీరి జాతక రీత్యా ఈ పిల్లవాడు పుట్టినటువంటి ఈరోజు పుట్టినట్లయితే వారికి తప్పనిసరిగా వారి తల్లిదండ్రులకి మంచి పదోన్నతులతో పాటు ప్రమోషన్స్, అట్లాగే ట్రాన్స్ఫర్స్ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. తప్పనిసరిగా క్రయ విక్రయాలకు ఈరోజు అనుకూల కాలం. తప్పనిసరిగా ఈరోజు బంగారం 28,200 రూపాయలు ఆర్నమెంట్ బంగారం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే ఇక బంగారం ధర మనకు క్రమేణా దూరం అవుతుందని చెప్పవచ్చు. సో తప్పనిసరిగా ఈరోజు దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోండి. మంచి ఫలితాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయదలుచుకుంటే మాత్రం అదృష్ట సమయంలోనే ప్రయాణం చేయండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ రోజు పాక్షిక చంద్రగ్రహణం అని చెప్పారు గురుగారు. మరి అయితే ఈ రోజు ఏ దేవతను ఎక్కువగా పూజించాలంటారు? మొట్టమొదట గ్రహణం విద్ధి అంటారు. గ్రహణ సమయంలో దీపారాధన చేయకూడదు అంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే పౌర్ణమి రాత్రి 1:30 వరకు ఉన్నప్పుడు, అంటే గ్రహణం 24వ తేదీ తెల్లవారుజామున ఆరంభమవుతుందా, అది 25వ తేదీ తెల్లవారితే 26 అనగానే సందిగ్ధం వస్తుంది. కాబట్టి సో ఏది ఎన్నున్నప్పుడు కూడాను తప్పనిసరిగా మన అందరినీ రక్షించేటువంటి నవగ్రహాలు యోగ్యమైనవి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు గురువారం మీ ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనం చేసుకోండి, వారి బోధనలు వెళ్ళండి. తెల్లవారి ఉదయమే లేచి తప్పనిసరిగా శివారాధన చేయించండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరో కలర్ మహబూబ్ నగర్ నుంచి మరో కలర్ లైన్ లో ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ సౌందర్యారెడ్డి మేడం, మా కూతురు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. డేట్ ఆఫ్ బర్త్ మేడం 25/2/1994 మేడం. 1994. అవును మేడం. ఓకే, టైం చెప్పండి. మేడం టైం చెప్పండి. టైం నాకు తెలియదు మేడం, అంతా నేను టైం రాసుకోలేదు. 1993. అవునండి. హలో. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. 93లో పుట్టినటువంటి మీ పాప యొక్క అనుకూల కాలం సాధ్యమైనంత వరకు మరి చిన్నపిల్ల అనే భావన కానీ రానివ్వకుండా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేయడం వలన అమ్మాయి సుస్థిరమైనటువంటి సంసార జీవితాన్ని గడపగలుగుతుంది. ఈ సంవత్సరం మీరు కనుక చేయలేని పక్షంలో 2016 వరకు ఆగడం ఉత్తమం. అవకాశం వరకు చదువు అంతంత మాత్రంగా ఉంది, ఆర్థిక స్థితిగతులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక ఎంత కష్టమైనా నష్టమైనా ఆ అమ్మాయికి వివాహం చేయడం వల్ల మీరు సత్ఫలితాలను పొందబోతున్నారు. ఆ అమ్మాయికి వివాహ ప్రయత్నాల సమయం మే 13వ తారీఖు నుంచి ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఒక 2nd గ్రేడ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండే వ్యక్తి మాత్రం అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే, నిన్నటి రోజు మీ జాతక చక్రంలో అలాగే కర్కాటక రాశి వరకు శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు సింహరాశిలో అలాగే శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, సింహరాశిలో గనక జాతక చక్రంలో శని ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? మీ జాతక చక్రంలో సింహరాశిలో శని అంటే మెలికిసానే, నిన్న ఒక మెసేజ్ పెట్టారు. సా అంటే కుంటిసానా మెలికిసానా అని, ఇది కూడా మెలికిసానే. దానికి సు ఉంటుంది, దీనికి శా ఉంటుంది. సో శని ఉన్నట్లయితే మీరు ఎదుటి వారు నమ్మలేరు, మిమ్మల్ని మీరు నమ్ముకోలేరు. బజారు వెంట వెళుతున్నప్పుడు
వెనక్కి తిరిగి 4 సార్లు చూసుకుంటాడు, నా వెనక ఎవరిని వస్తున్నారు, నా ముందు ఎవరిని వస్తున్నారు అని. సో వీరికి అధిక కోపిష్ఠులుగా ఉంటారు. కళ్ళు ఎప్పుడు కూడాను ఎర్రగా అగ్ని కణాల మాదిరిగా ఉంటాయి. వీరికి ధర్మాధర్మ విచక్షణ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. సో పూర్తిగా తన కుటుంబ సభ్యుల వరకు తాను బ్రతకాలి, ఎదుటివారిపై ఆధారపడకూడదు అనేటువంటి ఒక్క మంచి గుణం వారిలో ఉంటుంది. కాబట్టి సింహరాశిలో శని ఉన్నవారు సాధ్యమైనంత వరకు వారి స్వతంత్ర ప్రతిపత్తిపైనే బ్రతకగలుగుతారు, కానీ ఎదుటి వారిపై బ్రతకాలనే ఆలోచన మాత్రం ఉండదు. అట్లా బ్రతకాల్సి వస్తే తల నరికైనా బ్రతకగలుగుతారు. సో వీరు అడవిలో కూర్చున్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. సో తప్పనిసరిగా సింహరాశిలో శని ఉన్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనర్హులు. మరి ఎలాంటి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి అర్హతలు కావాలి, మంచి ఫలితాలు కావాలనుకుంటే చక్కటి నల్లరేగడి భూముల వ్యవసాయం చేయండి. మీకు అధిక కుబేరులై మంచి రాజకీయ రంగంలో మంచి విన్నాణత పొంది ఉంటారు. ఓకే, మరి అలాగే కన్యరాశిలో కూడా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి శని ఉంటే? కన్యా రాశిలో ఉన్నటువంటి శని ఎప్పుడు కూడా బండ కింద కప్ప మాదిరిగా ఉంటాడు. మరి ప్రపంచం తెలియదు పాపం. ఏదో దాని చాలిపురు కనుక ఆ గూట్లో కొట్టుమిట్టాడినట్టుగా ఏదైనా వస్తే మన దాకా వస్తే చూద్దాంలే, మనం ఎందుకు పోవాలి, ఎందుకు కష్టపడాలి, ఉన్నది కాపాడుకుందాం అంటే వీళ్ళు తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీని కాపాడుతూ ఉంటారు. ఏదో ఉద్యోగం పురుషక్షణం కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేస్తారు. అందులో వచ్చిన దాన్ని కేవలం వారి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. సాధ్యమైనంత వరకు వీరికి స్త్రీల మీద కాస్త ద్వేషం కలుగుతుందండి. అందులో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, అమ్మాయి జాగ్రత్త, వెళ్ళేసి ఇంటికి కూడా ఇక్కడ దించు అక్కడ ఎత్తు తలకాయ, అక్కడ దించు ఇక్కడ తలెత్తు అంటే మొట్ట పూర్తిగా ఆడపిల్లలపై అపనమ్మకం కలిగి ఉంటారు. సో కొద్దిగా ఆడపిల్లకి తండ్రికి మధ్య కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. సో అటువంటి ఆలోచనలు మానండి. మీకు సంతానం ఎక్కువగా ఉంటుంది. వీరికి మీకు ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు. సాధ్యమైనంత వరకు మీరు స్త్రీలతో సంబంధమైనటువంటి కంపెనీలోనే పనిచేస్తుంటారు. కాబట్టి మీకు మంచి ఫలితాలు రావడం కోసం చక్కగా 4 పేద ఆడపిల్లలకి చక్కటి వస్త్రాలు దానం చేసుకోండి. మీకు ఆ ఆలోచన విధానం మారుతుంది. ఓకే, జాతక చక్రంలో తులరాశుల్లో శని ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందనేది బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, ఇప్పుడు తులరాశిలో గనక శని ఉన్నట్లయితే వారి జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశిలో శని ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మొన్న ఉగాది నుంచి తులలోకి శని వచ్చాడు. సో వసుధ శని కనుక ఉన్నట్లయితే కానీ తులారాశి శని సంచారం ఉన్న వారికి కానండి, వీరికి మాతృభూమి కంటే పరాయి దేశాలపై పూర్తిగా మక్కువ కలిగి ఉంటారు. ఇక్కడ సంపాదిస్తాం, అక్కడికి వెళితే బాగా సంపాదించుకోవచ్చు. ఇక్కడంటే పైన పెట్రోల్ బంకులు ఆయిల్ పట్టలు, అక్కడ వెళ్ళి పెట్రోల్ బంకులు ఆయిల్ పట్టుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వీరు కన్న భూమి, కన్న తల్లి, తండ్రిపై పూర్తిగా ఆశలు వదులుకొని వీరి కడుపును పడితే నాకు పెద్ద కష్టం అనుకొని వీరు పరాయి దేశంపై మక్కువకెళ్ళి అక్కడ ఏదో రకంగా ధనాన్ని సంపాదిస్తారు. వీరికి ఎప్పుడు కూడాను లోక సంచారం ఏకచక్రే మహాభోగి, ద్విచక్రే రాజపూజిత, త్రిచక్రే త్రిలోక సంచారి, చతుశ్చక్రే మహాపండిత అన్నారు. సో వీరికి ఎప్పుడు కూడాను అరికాల్లో చక్రాలు పెట్టుకుని ఆ దేశం ఆ దేశం ఆ దేశం తిరుగుతూ మన దేశాన్ని మరిచి స్థితిలో ఉంటారు. వీరికి కంప్యూటర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాల్లో వీరు నిష్ణాతులుగా ఉంటారు. కేవలం వారు చదువుకున్నటువంటి చదువుని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించక కేవలం వారు స్వార్థంగా దాన్ని ఉపయోగించుకుంటూ కొంత దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి తులారాశిలో శనివారు తప్పనిసరిగా నిత్యము శని ఆరాధన చేయండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. చక్కటి అందమైనటువంటి రూపవతైనటువంటి భార్య వస్తుంది. మీకు మంచి గుణవంతులైన పిల్లలు పుడతారు. కాబట్టి తప్పనిసరిగా తులారాశి వారి శనికి ఆరాధన చేయాలి. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. తణుకు నుంచి దేవి గారు. దేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి అడుగుదామన్నారు? మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మ్యారేజ్ 1982 అండి. 1982 ఆగస్టు 15. ఆగస్టు 15.
ఓకే, టైం రాత్రి చెప్పండి. 11, 12 మధ్యలోనండి. 11, 12 మధ్యలో. మధ్యలో. ఓకేనండి, తప్పకుండా పాప గురువు పేరు గారు లక్ష్మీ ప్రసన్న అండి. వివాహం గురించి అడుగుదామని. ఇక నేను సమస్య మాత్రం చెప్పకండి, గురువు గారు తెలియజేస్తారు. అస్సలు మీకు నేను ఇప్పుడు ముహూర్తం కూడా చూద్దాం అనుకున్నాను నేను, కానీ మీరే సమస్య చెప్పి పాడు చేసుకున్నారు. ఎందుకంటే అలా ఉన్నా చెప్పా కదా, సమస్యను అడగద్దని చెబుతున్నాను, అడుగుతూనే ఉన్నారు. నమస్తే సార్, అందులో సారీ దేవి సార్. గారు మనకు రెగ్యులర్ కస్టమరు, ఫోన్ కాల్ చేస్తూనే ఉంటారు. సో తప్పనిసరిగా దేవి గారు, మీ అమ్మాయికి వివాహ ముహూర్తం నవంబర్ నెల 24వ తేదీ రాత్రి 8:37 కలగర హరిశ్చంద్ర ప్రసాద్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోండి. మీకు అబ్బాయి దొరుకుతున్నాడు, తప్పనిసరిగా మంచి సంబంధం వస్తుంది. నవంబర్ 24వ తేదీ మీ అమ్మాయికి వివాహం. శుభరేఖలు వేయించుకోండి, జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. అతి తక్కువ సమయం ఈ వివాహం, ఈ సంబంధం కూడా మీకు మే 31వ తారీఖు కుదురుతుందండి. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి నరేంద్ర గారు లైన్ లో ఉన్నారు. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/2/2011 మేడం. 23/2/2011. అవునండి. ఓకే, టైం చెప్పండి. 3:31 మేడం. 3:31. అవును. ఓకేనండి, గురుగారు తెలియజేస్తారు. 2011 అంటే ఇంకా బాల శ్వాసలు పోలేదు. సో 2011లో పుట్టినటువంటి మీ పాప జాతకరీత్యా మీరు ప్రముఖ రంగంలో అంటే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగాల్లో కానీ, పత్రికా రంగంలో కానీ మీరు స్థిరపడే అవకాశాలు బలంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ డేటా బర్త్ పుట్టిన పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఉండాలి. సో ఈ రెండు కాకుండా మీరు వేరే రంగంలో ఉన్నట్లయితే కొంత మీకు ఆర్థిక స్థితిగతులు కొన్ని ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. సో మీ పాప యొక్క ఆరోగ్యం మాత్రం సాధారణం నుంచి అతి సాధారణంగా కొంత ఇబ్బందికరమైన, అది ఇబ్బందికరం కాదని భావించుకోండి. తప్పనిసరిగా ధన్వంతరి స్తోత్ర పారాయణం చేయండి. మీ పాపకు కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బందికర వాతావరణాలు రావు. తప్పనిసరిగా మీరు ఎంచుకున్న రంగం మీకు కొద్దిగా కష్టమైనా అది ఇష్టంగా మీరు పూర్తి చేయగలుగుతారు. తప్పనిసరిగా మీకు అదృష్టం ఈ నెల 27వ తేదీ నుంచి 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంటుంది. గురుగారి జాతక చక్రంలో వృశ్చిక రాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వృశ్చిక రాశిలో గనక శని ఉన్నట్లయితే, ఈ మధ్య మనకు చర్లపల్లి జైలు మొత్తం దొంగలే, చెంచల్గూడ జైల్లో కూడా దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే వృశ్చిక రాశిలో గనక శని ఉంటే వారి పని ఇదే, సిజరింగ్. మంచి నిష్ణాతులు, అసలు తాళం తీయకుండానే దొంగతనం చేస్తారు, ఆ ప్రవృత్తి కలిగి ఉంటారు. ఎవరితోనూ మిత్రభావం లేక అందరినీ కూడా, సో తోడబుట్టిన వారిని కూడా శత్రువులను చూస్తుంటారు. అపకారం చేయడంలో వీరికి ఎంత ఆసక్తి ఉంటుందంటే అసలు వారు అదే సమాజ సేవ అన్న భావన కలిగి ఉంటారు. నీతి, న్యాయం, ధర్మం మొదలైన వాటిని పాటించడం వీరికి కొద్దిగా కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఆ వృశ్చికం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అతనికి స్నేహితులు కూడా అటుంటూ తయారవుతారు. వ్యక్తిగతంగా వారు మంచివారేనండి, వ్యక్తిగతం రిగలోపం ఉండవు. సో వారికి వచ్చేటువంటి పాపగ్రహాల కలయిక చేత ఈ శని సంబంధం ఎప్పుడు కూడా ఏంటంటే చోర ప్రవృత్తి వైపు తీసుకెళ్తుంది తప్ప మరొకం కాదు. సో ఆ చోర ప్రవృత్తి నుంచి మీరు బయటపడాలి అంటే తప్పనిసరిగా మీరు 11 శనివారాలు ఏదైనా పాము పుట్టలో కానీ చీమల పుట్ట కానీ తేనె వేయండి. మీకు ఆ ఆలోచన కలిగించకుండా మీ జాతకం అద్భుతంగా యూటర్న్ తీసుకుని 86 సంవత్సరాల ఆయుర్దాయంతో మీరు అజేయమానంగా నిలబడతారు. ఓకే, మరి అలాగే ఇప్పుడు ధనురాశిలో కూడా శని ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనురాశిలో శని ఉన్నట్లయితే మీరే ఉపాధ్యాయులు, మీరే వైద్యులు, మీరే శిష్యులు. సో తానే వైద్యునిమాయ్, తానే శిష్యునిమాయ్, తానే ఆచార్యునిమాయ్. అంటే వారు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా పరిపూర్ణమైనటువంటి పట్టు కలిగి ఉంటారు. సకల విద్యల యందు ఆసక్తి కలిగి ఉంటారు. వృత్తి నైపుణ్యంతో సంపాదించి కార్యదక్షతో ఉండి సమాజానికి ఉపయోగపడుతూ మంచి పండితుడిగా, శాస్త్ర బోధకుడుగా, మంచి ప్రవక్తగా ధనుర్రాశి ఉన్న గురుడు ఎప్పుడు కూడా ఒక మంచి ప్రభుత్వ రంగంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యేటువంటి జాతకం. తప్పనిసరి వీరికి దీర్ఘాయుష్యవంతులై సుమారు 87 సంవత్సరాల 3 మాసాలు పూర్ణ ఆయుర్దాయంతో ఉన్నారు. వీరికిలో మంచి లక్షణం ఏమిటంటే సహాయం చేయడం.
కానీ ఆయనకు వచ్చే భార్య మాత్రం ఏం చేస్తావు వెనక్కిరా అంటే ముందుకు నెట్టే కంటే వెనక్కి లాగేసి ఉండరు. కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది కలగకుండా తప్పనిసరిగా 7 శనివారాలు ఏదైనా దేవాలయంలో నువ్వులు ఉప్పు 2 కలిపి ఇనుప మూకుడిలో నువ్వులతో దీపారాధన చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, మరో కలర్ సునంద హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. సునంద గారు నమస్తే అండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు గురువు గారు జాతక చక్రంలో మకర రాశిలో గనక శని ఉంటే వారికి జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందాక మనం తులారాశి వారికి మనం ఏ ఫలితాలు అయితే చెప్పాము, మకర రాశికి కూడా అవే ఫలితాలు ఉంటాయి. కాకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళు మైకులు పగలు కొడుతుంటారు అనమాట. అసలు జననీ జన్మభూమి స్వర్గాదపి గరయసి అని చెప్పి అక్కడికి వెళ్ళి అసలు మన భారతదేశం గురించి బాగా ప్రచారం చేస్తారు. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ ఉప్పులు వచ్చినప్పుడు కానీ మాత్రం మా భారతదేశంలో అంతేలేండి, ఇప్పుడు కూడాను నదులు వర్షాలు ఉంటాయి. అంటే వీరు కేవలం పొగడతలతో కాలం గడుపుతారు, కళల్లోనే జీవితం గడుపుతారు తప్ప సహాయం చేయాలన్న భావన వీరికి కలగదు. వీరికి మంచి శాస్త్ర జ్ఞానం ఉంటుంది, వీరికి లలిత కళల యందు సాంస్కృతిక రంగాల్లో మంచి నిష్ణాతులుగా ఉంటారు, వేదాంగ పండితులు అవుతారు. అయితే వీరికి పరస్త్రీ సాంగత్యంతో వారు ఇబ్బందులు పడుతూ ఏదైనా ఒక పత్రికలకి వారు పేరును పూర్తిగా పోగొట్టుకుంటారు. ఓకే, మరో కలర్ మేఘన హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. మేఘన గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేఘన గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/2/1997 అండి. 1997. టైం చెప్పండి. టైం 11:45 అండి. 11:45. ఓకేనండి, గురువు గారు తెలియజేస్తారు, శ్రద్ధగా వినండి. దయచేసి ప్రేక్షకులు మీ డేట్ ఆఫ్ బర్త్ ని పూర్తిగా తెలుగులో చెప్పండి, లేదా ఇంగ్లీష్లోనే చెప్పండి. సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం హిందీ. కాబట్టి జ్యోతిష్యుడి దగ్గర ఎప్పుడు కూడా మీకు తెలుగు తెలియదు. చైత్రమాసం అంటే మనకు తెలియదు, వైశాఖం మనకు తెలియదు. దయచేసి తెలుగులో చెప్పండి, మీకు సత్ఫలితాలు వస్తాయి. అంటే మాకు ఒక ఆయన మాకు పరిచయం జ్యోతిష్యుడు, ఆయన భాష మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బజార్, ఐ సీ ఏ పాము బట్ అయితే కొట్టేవాడినే కానీ దుడ్డు కర్ర చేయి మీద హై అన్నాడు. అట్లా ఉంటుంది. సో 76లో పుట్టినటువంటి మీ పాప యొక్క వ్యక్తిగత జాతకం మీ కుటుంబానికి అనుకూలం కాదని చెప్పాలి. మొదటి నుంచి కూడా కష్టాలు కన్నీళ్లు ఆమెకి తోబుట్టువుల మాదిరిగా ఉంటున్నాయి. ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. మీ అమ్మాయి ఉండేటువంటి ఇల్లు వాయువ్యం నైరుతి 2 కూడా అమ్మాయికి ఇబ్బంది పడుతున్నాయి. సో సాధ్యమంతగా అమ్మాయిని ఈశాన్య భాగంలో తప్పనిసరిగా మంచి తులసి కోట పెట్టుకొని అక్కడ నిత్యం కూడా నిమ్మ చెక్కలో విప్పనూనె పోసి దీపారాధన చేయమనండి. ఆ అమ్మాయికి అదృష్ట సమయం జూలై 17వ తారీఖు నుంచి 2018 వరకు అనుకూల కాలంగా ఉంటుంది. ప్రేక్షకుల జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. రేపటి అదృష్టం కార్యక్రమంలో మీన కుంభరాశిలో శని ఉంటే వారి ప్రభావం ఎలా ఉంటుందో అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.